బీహార్ వాళ్ళది విచిత్రం ఏంటంటే పాపం రాహుల్ గాంధీ వాళ్ళ కోసమని తిరుగుతున్నది. అసలు డ్రామా ఏంటి, అక్కడ ఒక 20% సీట్లు కూడా ఇవ్వట్లేదు ఆ లాలూ ప్రసాద్ వాళ్ళు. ఈసారి గట్టిగా దేశవ్యాప్త గొడవ చేస్తే 50-50 సీట్లు అడుగుతున్నాడట అక్కడ బీహార్లో. వీళ్ళకి 50% సీట్లు ఇస్తే బీజేపీ కళ్ళు మూసుకుని గెలిచేయచ్చు అక్కడ. ఇతను ఆ ఒత్తిడి తేవడం కోసం అక్కడ ఈ డ్రామా అంతా ఆడుతోంది. విశేషం ఏంటంటే మొన్నే మన రేవంత్తో పాటు తెలంగాణ కాంగ్రెస్ నాయకులందరూ అక్కడికి పోతే ప్రశాంత్ కిషోర్ ఆ రోజున ఒక పాయింట్ రైజ్ చేశాడు. ఆ బీహారోడు రక్తపాతపు దుర్మార్గులు, బీహారోళ్ళు రాక్షసులు ఇవన్నీ మాట్లాడినోడు వచ్చి ఇప్పుడు బీహార్ ఎందుకు వస్తాడు, రానీకండి, తరిమి కొట్టేయండి అని పిలుపునిచ్చాడు ప్రశాంత్ కిషోర్. అదే సందర్భంలో ఇప్పుడు స్టాలిన్ బీహార్కి వెళ్తున్న వేళ మరొక పాయింట్ తెర మీదకి వచ్చింది. బీజేపీ గుర్తు చేసింది, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని మీ కొడుకు ఉదయనిధి గతంలో అన్నారు, బీహారీలు తమిళనాడులో టాయిలెట్స్ కడుగుతున్నారని మీ బంధువు డిఎంకే ఎంపీ దయానిధి కామెంట్ చేశాడు, మీకు దమ్ముంటే వాటిని రిపీట్ చేయండి ఇక్కడికి వచ్చి బీహార్ అని నిలదీసింది.